హైదరాబాద్ అంబర్పేటలో మూఢనమ్మకాలతో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మీకు గుర్తుందా? మదనపల్లి కేస్, అలాగే నిన్న చాడమట్ల, ఈరోజు అంబర్పేట్. ఇవన్నింట్లో కూడా ఒకటే కామన్ పాయింట్, దేవుడు పిలుస్తున్నాడు, శివుడు రమ్మంటున్నాడు అంటూ మూఢనమ్మకాలతో తమని తాము చంపుకున్న కేసులే. ఈరోజు అంబర్పేటలో కూడా దేవుడు పిలుస్తున్నాడు, పెద్ద కూతురు రమ్మంటోంది అంటూ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసేసుకుంది. ఒక్కసారిగా ఈ వార్త చూసి ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ రోజుల్లో కూడా ఇంత మూఢ అంధవిశ్వాసాల్లో ఉన్నారా జనం అని చెప్పి. శ్రీనివాస్ లక్ష్మి దంపతులకు వివాహం జరిగి 18 ఏళ్లవుతోంది. వీరింతకుముందు రామ్నగర్లో నివాసం ఉండేవాళ్లు. వీళ్ళిద్దరికీ 2 కూతుర్లు. ఒక ఆమె వయసు 16, ఒక ఆమె వయసు 14. అయితే కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో తెలియదు కానీ పెద్ద కూతురు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందట. దాంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆమె లేని బతుకులు మాకెందుకు అన్న ఆలోచనలో పడిపోయారు. ఎంతసేపు తన కూతురు తమని రమ్మంటోంది అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళని పిచ్చివాళ్ళని చూసినట్లు చూస్తుంటే ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడదామని ఆ ఏరియా నుంచి అంబర్పేటకి షిఫ్ట్ అయ్యారు. కరెక్ట్గా 4 రోజుల క్రితం. అయితే ఇంటి ఓనర్ చెప్తున్నాడు, వీళ్ళు ఎప్పుడూ ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, అతను BSNLలో ఉద్యోగం చేస్తాడు, వెళ్తాడు ఆఫీస్కి, ఇంటికి వచ్చేస్తాడు, తలుపులేసుకుని లోపలే కూర్చుంటారు. గత 2 రోజుల నుంచి అయితే కనీసం తలుపులు కూడా తీయలేదు, కానీ లోపల ఏదో పూజలు చేస్తూ ఉన్నారు అని చెప్పి యజమాని చెప్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఈరోజు ఏం జరిగిందో తెలీదు. 2 రోజుల క్రితం వాళ్ళు చెప్పారట, దేవుడు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, మా పెద్ద కూతురు కూడా పిలుస్తోంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో అన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. కట్ చేస్తే ఈరోజు సీలింగ్కి వేలాడుతూ కనిపించారు. ఈ శ్రీనివాస్ బంధువులు కాల్ చేశారు. అందుకే వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అసలే డిప్రెషన్లో ఉన్నారు కదా, డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేమ్ టైం యజమాని కూడా 2 రోజుల నుంచి వీళ్ళ ఇంట్లోంచి బయటకు రానేలేదు అని అతను కూడా అదే సమయానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే హుటాహుటిన పోలీసులు వచ్చారు, తలుపులు పగలగొట్టారు, సీలింగ్కి వేలాడుతూ ఉన్న 3 మృతదేహాలను కిందకు దించారు. ఎంత దారుణం కదా! దేవుడు పిలవడం ఏంటో, అసలు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పడం ఏంటో అంతా చాలా విచిత్రంగా ఉంది. ఈ కాలంలో కూడా ఇంత మూఢ అంధవిశ్వాసాల్లో మునిగిపోతున్నారా జనం అనిపిస్తోంది ఇలాంటి ఘటనలు చూస్తుంటే. పాప ఆ చిన్నపిల్ల వయసు 14 ఏళ్ళు. ఏం చూసిందని జీవితం? ఆ అమ్మాయిని కూడా వీళ్లతో పాటు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి చివరికి మొత్తం కుటుంబం మొత్తం చనిపోయింది.